చాలా కాలం తర్వాత మళ్ళీ మీడియా ముందరకు వచ్చిన ఆర్కే రోజా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అమాయకుడు, సౌమ్యుడు, మంచివాడు, అలాంటి వాడిని తీసుకెళ్లి లోపలికి తీసుకెళ్లి అన్నం కూడా పెట్టట్లేదంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అందరికీ నమస్కారం అండి. రోజారెడ్డి 6 నెలలకు పోతాడో బయటకు వచ్చింది బకాసులాగా. 6 నెలలు తినిద్ది, తిండి అరగడానికి వచ్చి మీడియా ముందు మాట్లాడడానికి వస్తుంది. ఈ రోజారెడ్డి వ్యవహారాలు తెలియంది రాష్ట్రంలో కానీ 2 రాష్ట్రాల్లో ఎవరుండారు చెప్పయ్యా? అమ్మా రోజారెడ్డి, నువ్వు ఆడదానికి తక్కువ, మగవాడికి ఎక్కువ. అలాంటి నువ్వు రోడ్డెక్కి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు అంటేనే నీకు సిగ్గు ఉండాలా? ఎందుకు చెప్పమంటావా? నువ్వు వెళ్ళి పలరిచ్చేవాళ్ళు ఎవరమ్మా? నరరూప రాక్షసులు. అర్థమైందా? ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే నరరూప రాక్షసులు ఎవరు ఉన్నారంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములు అనేది ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే చెప్పుకుంటారు. ఎంతమంది మాన ప్రాణాలు తీసినటువంటి పారంబోకుల్ని వాళ్ళ దుర్మార్గాలని తట్టుకొని అక్కడ నిలబడి వాళ్ళ దుర్మార్గాలని ఈరోజు ప్రజల ముందుకి, ప్రపంచం ముందుకి తీసుకొస్తున్న కూటమి ప్రభుత్వాన్ని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వేమన్నా స్వతంత్ర సమరయోధుల్ని పలకరీయడానికి వెళ్ళలేదు కదా. మానభంగాలు, మర్డర్లు చేయించి కనపడకుండా మాయ చేసినటువంటి పారంబోకులను పలకరీయడానికి వెళ్ళి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతావా? అబ్బా రోజారెడ్డి, నువ్వేమన్నా పెద్ద పుడింగిని అనుకుంటున్నావు? రోజారెడ్డి, నువ్వు చేసిన పాపాలేంటి? ఏపీఎస్పీ చైర్మన్ గా ఉండి నువ్వు చేసిన పాపాలేంటి? నువ్వు మంత్రిగా ఉండి, పర్యాటక శాఖ మంత్రిగా ఉండి నువ్వు చేసిన పాపాలేంటి? ఆంధ్రాలో నువ్వు తైతిక్కలాడి నువ్వు ఆడేసి నువ్వు 100 కోట్లు దొబ్బిన నీ పాపాలేంటి? ఇవన్నీ తిరుమల కొండకి రోజుకి 100 మందిని పెట్టి 100 మందిని పంపించి వాళ్ళ దగ్గర నువ్వు కలెక్షన్లు వసూలు చేసినటువంటి పాపాల పుట్టవి నువ్వు, మాయ లేడివి నువ్వు, జగజ్జంత్రివి నువ్వు అని చెప్పని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు రోజారెడ్డి. అలాంటి నువ్వు కూటమి ప్రభుత్వం మీద, మా నాయకులు ఎవరైతే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మీద, ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడే అర్హత నీకుందా? అది ముందు తెలుసుకో. ఏమంటున్నావు? భోగాపురం ఎయిర్పోర్టు మీ సైకో జగన్మోహన్ రెడ్డి కట్టాడా? జగన్మోహన్ రెడ్డి గారు కట్టాడని చెప్పని నువ్వేమన్నా అనుకుంటున్నావా? జగన్మోహన్ రెడ్డి గారు కట్టారని చెప్పి నువ్వు అనుకుంటే ఎట్ట కుదిరిద్ది? ఏం రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళ? మీరు ధర్నాలు చేశారే ల్యాండ్ వెకేషన్ కి ఒప్పుకోకుండా మీరు వచ్చినాక 500 ఎకరాలు మరి రిటర్న్ ఇచ్చారు కదా. మరి ఎర్ర బస్సు కూడా పోని ఏరియాకి ఎయిర్ బస్సు అవసరమా అని చెప్పని వాగిన వాగుడు ఎదవలు ఎవరు ఈ రాష్ట్రంలో? ప్రెస్ మీట్లు పెట్టి, లేకపోతే పంచాయతీలు పెట్టి, లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళి మీటింగులు పెట్టి మాట్లాడిన పారంబోకులు ఎవరో చెప్పాలి రోజారెడ్డి ముందు నువ్వు. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలండి నేను, అంటే తప్పు కనుకోమని మీరు నా మీద ఫేరుతాం. ఒకటి రోజా గారు మాట్లాడిన మాటే, రోజా గారు అని అనొద్దు మా దగ్గర. ఆర్కే రోజా మాట్లాడిన మాటేనండి. చంద్రబాబు గాడు వెన్నుపోటు పడుతుంటే పవన్ కళ్యాణ్ గాడు కత్తి అందిస్తున్నాడా అని అడుగుతున్నా. మరి దానికి ఏం చెబుతారు మీరు? ఒక మంత్రిగా చేసి 2 టైమ్స్ ఎమ్మెల్యేగా చేసిన ఒక పారంబోకుది, ఆ మాట మనకి పారంబోకుది పెట్టుకోండి. ఇది కట్ చేయొద్దు, నేను చెప్తున్నాను, దానికి కూడా సమాధానం చెప్తాను. నేను ఒక మాట అన్నానయ్యా గాడు అని, గబా అన్న, నాకు అర్థమైపోయింది నేను గాడు అన్నానని చెప్పని. నేను దానికి రిపీట్గా నేనేం చెప్పాను? సారీ చెప్పాను. మరి ఆ పారంబోకుది ఏం చెప్పాలా? చంద్రబాబు నాయుడు గాడు అని అంది. ముఖ్యమంత్రిని పట్టుకొని గాడు అని చెప్పని నీ గాడిద సారీ చెప్పాలని అవసరం లేదా మీటింగ్ లో? మరి సారీ చెప్పలేదంటే అర్థం ఏంటి? కావాలని అన్నప్పుడు తన కూడా కాదు, దానికి గౌరవం ఇచ్చేది ఏంటి అసలు? అది ఆడదే కాదు. అసలు ఈ రాష్ట్ర ప్రజలలో మహిళలే తేల్చారు ఇది ఆడదే కాదని. అసలు దానికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం మనకిలే. అర్థమైందా? ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ముఖ్యమంత్రి సీటీలు లేకుండా ఒక మంత్రిగా చేసిన పారంబోకుది గాడు అని అంటే మీడియా మూర్ఖంగా ఏమనాలా? నేను గాడు అని నా నోట్లో పొరపాటున వచ్చింది అని చెప్పను. నువ్వు ముఖ్యమంత్రిని సరే ఏకవచనంతో నువ్వు చంద్రబాబు నాయుడు సంబోధిస్తున్నావు. నీకు తండ్రి సమానులు. నువ్వు నీ వయసు ఎంత? చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత? నువ్వు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అని చెప్పని మాట్లాడుతున్న పారంబోకి నువ్వు. అలాంటి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి అన్ని దొంగ అబద్ధాలు మాట్లాడతావా? ఇంకేం మాట్లాడతావా? విదేశాల్లో అయితేనంట వీళ్ళంట ఉరులు తీస్తారంట. అసలు ఉరి తీయాలంటే ఈ రాష్ట్రంలో ఎవరిని ఉన్నారంటే ఫస్ట్ మీ నాయకుడు వస్తాడు, తర్వాత మీ మంత్రులు వస్తారు, అందులో నువ్వు కూడా ఉండవు. అర్థమైందా? మీ ఎమ్మెల్యేల్లో సగం మంది వస్తారు. నిజంగా ఉరి తీయాలంటే ఇంతమంది 151 మంది గెలిచిన వాళ్ళు 80 మందిని ఉరి తీయాలి ఈ పాటికి.
అందులో ముఖ్యంగా మీ నాయకుడు, అందులో నువ్వు రెండో దానివే. అర్థమైందా రోజారెడ్డి? నీకు మాట్లాడే అర్హత లేదు. అది శంకుస్థాపన చేసింది ఎవరు? మల్లికార్జునరావు గారికి ఇచ్చింది ఎవరు? దాన్ని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు, ఏం వాగారు? 2600 ఎకరం తీసుకుంటుంటే ఇంత అవసరమా అని చెప్పని మాట్లాడి 500 ఎకరం రిటర్న్ ఇచ్చి మళ్ళీ కిట్ ప్రోగ్రో వాళ్ళని ఆపేయించి, ఎవరైతే మల్లికార్జునరావు గారు ఉన్నారో ఆపేయించి, వాళ్ళ సంబంధించిన వేరే ఇన్ఫ్రాలో ఎవరైతే విజయసాయి రెడ్డి అల్లుడు ఎవరైతే ఉండారో అతనికి 60% రాయించినాక మళ్ళా ఈ భోగాపురాన్ని చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన ఎదవలు ఎవరు ఈ రాష్ట్రంలో? మీ జగన్మోహన్ రెడ్డి కదా, మీరు కాదా? నువ్వు మంత్రివర్గ సమావేశాలే కదా, మీరే కదా? మళ్ళా ఆ రోజు 500 ఎకరాలు మళ్ళా రిటర్న్ రైతుల దగ్గర తీసుకుని ఇచ్చింది మీరు కాదా? ఏంది మీరు ఆ మాట్లాడారు? ఏంది జగన్మోహన్ రెడ్డి నేనే తెచ్చాను, చంద్రబాబు క్రెడిట్ కొట్టేస్తున్నాడు అని చెప్పి నిన్నగా మాట్లాడింది. 2016లో ల్యాండ్ ఎక్వేషన్తో సహా మొత్తం డబ్బులు కూడా ఇచ్చింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం వాగింది రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు, అందరికీ తెలుసు. ఈ రోజు మేము వేసామంటే 2023 ఎలక్షన్ ముందు ఏమంటుంది కదా, ఎలక్షన్ ముందు స్టోన్లు వేస్తారు. ఎలక్షన్ ముందు స్టోన్లు వేసిన పోరం పోకులు మీరేనమ్మా. అమ్మా రోజారెడ్డి, ఎలక్షన్ ముందు ప్రతిదాని స్టోన్లు వేసే ఎదవలు ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే మీ వైఎస్ఆర్ పార్టీ బ్యాచే. మీరే, మీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. ఎవరు ఇలా అర్థమైందా? పని చేస్తేనే స్టోన్లు వేస్తారు, పని చేయకుండా స్టోన్లు వేసి అర్థమైందా? భోగాపురం విమానాశ్రయాన్ని కడటానికి మెయిన్ కారణం చంద్రబాబు నాయుడు గారు. ఇలా దేశంలోనే బెస్ట్ రన్ ఉండ 3.5 కిలోమీటర్లో రన్వే ఉండ విమానాశ్రయం ఈ దేశంలోనే, ప్రపంచంలోనే రెండోదంట. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. మనం కూడా అన్నావు, మా నాన్న కట్టాడు, ఏది వాళ్ళ నాన్న కట్టాడు, ఇప్పుడు వాళ్ళ కొడుకుతో కడుతున్నాడు, కట్టిస్తున్నాను నేను అని చెప్పని మల్లికార్జునరావు గారు మాట్లాడినట్టు పోరంబోకు మాటలు మాట్లాడుతున్నారు. మల్లికార్జునరావు గారి మెదడుకి పిస్తోలు పెట్టి మీరు చెప్పింది మాట్లాడమన్న రకాలు మీరు. ఆయన ఏమన్నా నిజంగా మనసులో వచ్చింది మాట్లాడా? విమానాశ్రయం అంతా మొదలెట్టినాక అంత అయినాక మీరు అతని దగ్గర నుంచి కిట్టుపురోగులు 60% వేరే దాంట్లో నుంచి రాయించుకొని అతనికి మళ్ళీ అది అప్పచెప్పిన నిజమా కాదా? చంద్రబాబు నాయుడు గారు మంచోడయ్యి మెతకయ్యి మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు. కానీ లేకపోతే మిమ్మల్ని మొత్తం లోపల ఈ పాటికి అందరూ లోపల ఉండాల్సిన వాళ్ళు మీరు చేసిన పాపాలకి ఈ రాష్ట్రంలో. రోజారెడ్డి అసలు నిన్ను తిప్పనెత్తున్నాడే ఏంది? అంచొచ్చిన ఇంకొక అంటారులే, మాకు మా ఊళ్ళో పల్లెటూరులో అమ్మవారికి అయ్యవార్లకి వదులుతుంటాం మేము కొన్నిటిని, వాటిని వదిలేస్తుంటారు, చాలా మేస్తున్నా ఎడుపు తిరుగుతూ ఉంటాయి. ఆ టైపులో తిప్పుతున్నారు నిన్ను. ఎందుకు తిప్పుతున్నారు అర్థం కావట్లా. రోజారెడ్డి నువ్వు వాగే వాగుడు, అరే ఒరే అని మాట్లాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారి నుంచి అర్హత నీకు ఉంది అసలు? ఇవాళ ప్రజల కోసం, నిబద్ధతతో, రైతుల కోసం పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొని మీ వల్ల నాశనం అయిపోయిన వ్యవస్థని ఇవాళ గాడిలో పెడతా అతను రెయింబోగులు కష్టపడతా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ గారు, అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి పేరైతే అర్హత నీకు? ఆయన కాలి గోరు సమానం కాదు. నువ్వు ఏదో చంద్రబాబు నాయుడు గారిని లేదా పవన్ కళ్యాణ్ గారిని పేర్లు ఎత్తితే మీడియాలో నేను కనపడతానని చెప్పని మాట్లాడే మాటలు తప్పితే నీ బతుక్కి అసలు నీకు అంత అర్హత లేదు, నీకు ఆ సీను లేదు. అర్థమైందా? ఒకటే చూతా, మీ మహామేత రాజశేఖర రెడ్డి గారు 35,000 కోట్లతో అంటే రాసుకోండి, 35,000 కోట్లతో భారీ నీటిపారుదల ప్రాజెక్టులు కానీ చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయిపోతాయి 35,000 కోట్లతో నేను చెప్పాను. ఆ రోజు జలయజ్ఞం అని చెప్పని ధనయజ్ఞం మొదలుపెట్టింది మీ మహామేత రాజశేఖర రెడ్డి గారు. సరే అదేది వేసాడు, కానీ ఆయన చేసిన పనులు ఏంటమ్మా? మొదట 3 సంవత్సరాల్లో చిన్న ప్రాజెక్టులు అయిపోతాయి, 5 సంవత్సరాల్లో పెద్ద ప్రాజెక్టులు అయిపోతాయని మొదలుపెట్టాడు. ఆ ప్రాజెక్టులు ఇప్పటికి ఎన్నాళ్ళు అవుతుందమ్మా? 20 ఏళ్ళు అవుతుంది, అవ్వలేదు. లక్షల కోట్ల రూపాయలు అయినాయి ఆ ప్రాజెక్టులు మీరు చేసిన పాపాలకి. మరి ఏమనాలి? మిమ్మల్ని ఏమనాలి? ఏ చెప్పుతో కొట్టాలి? ఏ పెంట తీసి కొట్టాలి? నిన్ను మీ నాయకుడిని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిగా మాట్లాడతాం, లేదంటే ఇంకా అసేవసాన్ని కూడా మాట్లాడాల్సింది. నేను చూస్తున్నాను, అడే వాడు ఈడు అని చెప్పి మాట్లాడుతున్నావు, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు.
నువ్వు అసలు ఆడదానే కాదని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళు నిన్ను కనపడితే చెప్పులు చింగు కొడదామని చెప్పని రెడీగా ఉన్నారు. నువ్వు తెలుసుకో, నువ్వు 6 నెలలకు ఒక బకాసులా బయటకు వచ్చి మాట్లాడతాం కాదు. ఏంది దమ్ముంటే రోజురా మీడియా ముందుకు వచ్చిరా మాట్లాడు. ముందు నీ ఏడుపు నువ్వు ఏడు, నీ నియోజకవర్గంలో నీ ఏడు పోయి వాళ్ళు తంతారు, పోయి నీ నియోజకవర్గం నీ ప్రజలే నేను తంతారు. నువ్వు తిరుగు, ఊళ్ళో తిరిగిపోయి నీ దమ్ముంటే తిరుగు. నేను తన్నపోతే అప్పుడు అడుగు రోజారెడ్డి. ఫైనల్ గా ఒక చిన్న కంక్లూజన్ అవ్వండి. జడ శ్రావణ్ కుమార్ గారు ఏదైతే నారా లోకేష్ గారు ఫార్చ్యూన్ 500 కంపెనీలకి రాష్ట్రంలో ఫ్రీగా భూములు ఇస్తాం, మేము తక్కువ ఖర్చులో ఇస్తామని చెప్పి చెబితే నువ్వెవడివి కోన్కిస్తా గొట్టంగాడికి ఇవ్వటానికంటూ మాజీ జడ్జి ఇప్పుడు జై భీమ్రావ్ పార్టీ అధినేత అయినటువంటి జడ శ్రావణ్ కుమార్ చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటే, ఈడెవడండి ఈడు కోన్కిస్తా గొట్టంగాడు, ఈడు మాట్లాడతాను. ఈడు అసలు ఈడికి ఏం సంబంధం? ఈడికి ఏమన్నా సలహాదారుడా, లేకపోతే ప్రభుత్వంలో ఏమన్నా ఇతను ఇదా, లేకపోతే ఇతను ఏమన్నా అధికారా, లేకపోతే ఐఏఎస్ ఆఫీసరా, ఐపీఎస్ ఆఫీసరా, లేకపోతే ఆర్డీఓనా, లేకపోతే నువ్వేంటి? నీ బతికేంటి జడా శ్రావణ్? నీ బతికేంటి? నువ్వు పనికి రావు అని చెప్పని నిన్ను బయటికి పంపించారు న్యాయ వ్యవస్థ నుంచి, అవునా కాదా? అలాంటి నువ్వు మాట్లాడే మాటలకు అర్థం ఉందా? ఇప్పుడు అంత పిచ్చోళ్ళైంది ప్రభుత్వంలో, లేదా అంత తేలిక ఇచ్చేస్తే రేపు ఇంకొకటి వచ్చినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండేది కదా. ఈ రాష్ట్రం డెవలప్ అవ్వాలన్నా, ఈ ప్రజల్లోకి మంచి జరగాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే పారిశ్రామిక గ్రోత్ పెరగాలన్నా మరి మనం కొన్ని త్యాగం చేయాల. ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టేవాడు వాడు ఏమంటాడు, ముందు వాటి నిలదొక్కోవడానికి 4 ఏళ్ళు పట్టిద్ది. ఈ 4 ఏళ్ళు మాకు కొన్ని కావాలండి, మీరు అది ఇస్తే కనుక మేము పెడతామండి అని చెప్పి అంటారు ఎవడైనా. మరి అసలుంటప్పుడు ప్రభుత్వాలు కొన్ని ఆలోచించి, ప్రభుత్వానికి ప్రజలకి ఇబ్బంది లేని కొన్ని ఉంటాయి, ఆ కొన్నిటికి మేము ఒప్పుకుంటారు. పారిశ్రామికవేత్తలు వచ్చి వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెడతారు. తద్వారా ఈ రాష్ట్రం బాగుపడిద్ది, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగత బాగుపడతారు. ఆ నిరుద్యోగ యువతతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళు అనకుండా చాలా మంది బాగుపడతారు అనేది ఇది రింగు సంబంధించిన వ్యవహారం. ఇది ఆ మాత్రం చదువుకున్న అజ్ఞాని నువ్వు సిగ్గుచరం లేకుండా మాట్లాడతావు. ఏం మాట్లాడతావు అంటే పోరంబోకులు ఏంటి? నువ్వు నిజంగా జడ్జివేనా? నువ్వు నిజంగా చదువుకుని జడ్జిగా చేసినోడివైతే అలాంటి భాష, అలాంటి వ్యవహారం ఉపయోగిస్తావా? మంత్రుల మీద కానీ, ఒక ముఖ్యమంత్రి గారి మీద కానీ, ప్రతిపక్ష నాయకుల మీద కానీ, ఎవరి మీదైనా సరే. ఇప్పుడు మా బోటోడు అయితే మాట్లాడతారయ్యా, మీరు బాగా చదువుకొని జ్ఞానులు, అబ్బో మేము పార్టీ నాయకులు, మీ పార్టీ పెట్టుకున్న అధినేతలు అని చెప్పానని మీరు అలాంటి మాటలు మాట్లాడతాం తప్పు కదా. మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదు. మీరేమైనా ఉంటే ఇష్యూ బేసిక్ మాట్లాడండి, దానికి మేము సమాధానం చెబుతాం. అట్ట కాకుండా నోటికి వచ్చినట్టు నోటి పని చేస్తే మాత్రం దానికి డబల్ చెబుతాము, డబల్ చెప్పిస్తాము. నిన్ను మామూలుగా మా ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు నిన్ను ఆడుకోవడానికి రెడీగా ఉన్నారు. గుర్తుపెట్టుకో జడా శ్రావణ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.